హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సంధ్య అని. ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ అయితే మేము ముందుకు వచ్చేసాను. చికెన్ కర్రీ అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకైతే బాగా ఇష్టపడి తింటారు. ఇప్పుడైతే ప్యానంలో అయితే ఆయిల్ వేసుకోగానే ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ అయితే బాగా కలుపుకోవాలి. తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఆనియన్స్ బాగా మగ్గే వరకు ఉంచండి. పక్కన అయితే కడిగి పెట్టుకున్న చికెన్ కూడా తీసుకొని వేసుకున్నాను. చికెన్ కూడా కొంచెం మగ్గాలి కాబట్టి చికెన్లోకి అయితే కొంచెం పసుపు తీసుకున్నాను. చికెన్ నీసు వాసన రాకుండా ఉండాలని దాన్ని అయితే బాగా కలపండి. మిక్స్ చేసి ఒక మూత పెట్టేసేయండి ఒక అరగంట సేపు. తర్వాత అయితే ఓపెన్ చేసి చూడండి, వాటర్ అయితే పైకి అనేది అయితే ఊరుతుంది కాబట్టి ఇంకా బాగా వేపుకోవాలి. చూడండి వాటర్ ఎలా సప్లై అవుతున్నాయో. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా వేపాలి. ముక్కల కంటే మసాలా బాగా పడుతుంది కాబట్టి చూడండి వాటర్ అన్నీ ఎలా తేరిపోయినాయో. తర్వాత అయితే గరం మసాలా కొంచెం వేసుకొని చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. బాగా వేపుకోవాలి, అప్పుడే మీకు టేస్ట్ వస్తుంది. తర్వాత సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలపండి. మా ఇంట్లో అయితే మేము కారం తక్కువ తింటాం, మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. తర్వాత అయితే కొత్తిమీర వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక సరిపోయిన వాటర్ వేసుకోండి. ముక్కలు ఉడకాలి కాబట్టి మీకు సరిపడిన వాటర్ వేసుకోండి. తర్వాత కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని మూత పెట్టేసుకోండి. అంతే ఫ్రెండ్స్, కర్రీ అయిపోయినంటే కొత్తిమీర వేసేసుకున్నాం కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడు ఫ్రెండ్స్.